ఈ 7 రకాల విశ్వాసులు ప్రతి ఊర్లో ఉంటారు. 7 రకాల విశ్వాసులు ప్రతి దేశంలో ఉంటారు. 7 రకాల విశ్వాసులు ప్రతి డినామినేషన్లో, ప్రతి తరములో, ప్రతి యుగంలో ఉంటారు. ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ సెంచురీ అయినా, ఏ శతాబ్దమైనా తీసుకోండి. కొంతమంది స్మరణ సంఘములాగా శ్రమ పడుతూ ఉంటారు. కొంతమంది సార్దీసు సంఘములాగా జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉందిగా నువ్వు మృతుడవే అనిపించుకునేటట్టు ఉంటారు. కొంతమంది ఎఫెసు సంఘములాగా మొదటి ప్రేమను వదిలిన వాళ్ళు ఉంటారు. ఇట్లా ఇప్పుడు మన సంఘంలో కూడా కొంతమంది స్మరణ అనుభవంలో ఉండొచ్చు. మన సంఘంలో కూడా కొంతమంది ఎఫెసు లాగా ఉండొచ్చు, సార్దీసు లాగా ఉండొచ్చు, లవోదికేలాగా ఉండొచ్చు. రూల్ అవుట్ చేయలేం. కాబట్టి ప్రతి ఊరిలోనూ, ప్రతి తరములోనూ, ప్రతి సంఘములోనూ ఈ 7 రకాల విశ్వాసులు ఉంటారు. దానికి ఇంకా పెద్ద యుగాలు అని, డిస్పెన్సేషన్స్ అనే విభజన అక్కరలేదు అనేది మన అవగాహన. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలా అంటే, ఈ 7 పత్రికలు బాగా చదువుకొని ఇందులో నా బ్రతుకును పోలి ఉన్న సంఘమేది, నా ఆధ్యాత్మిక జీవితం, నా ఆత్మీయ జీవితం ఈ సంఘాల్లో దేనిలాగా పోలి ఉన్నది అని మనం చూసుకోవాలి. నువ్వెవరివైనా సరే, బహుశా నీవు ఎఫెసు సంఘ లక్షణాలు కలిగి ఉండొచ్చు. లేకపోతే నీవు స్మరణ సంఘంలాగా ఉన్నావేమో తెలీదు. నీ శ్రమ, నీ దరిద్రత నీ నెరుగుదును, అయినా నీవు ధనవంతుడవే. మరణ పర్యంతం నమ్మకంగా ఉండు, ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండు. స్మరణ సంఘమా అంటున్నాడు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో తెలీదు, కాదని చెప్పలేవు. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. నీవు ఒకవేళ సార్దీసు సంఘంలాగా ఉన్నావేమో, బ్రతుకుతున్నావన్న పేరు మాత్రమే నీకుండి నీవు చచ్చిన స్థితిలో ఉన్నావేమో, విశ్వాసి అనే పేరు మాత్రమే నీకుండి దేవునితో సహవాసం లేని వేషధారణ జీవితం జీవిస్తున్నావేమో. నీవే చూసుకోవాలి, నేను చెప్పలేను. నా సంగతి నువ్వు తీర్పు తీర్చలేవు, నీ సంగతి నేను తీర్పు తీర్చలేను. ఒకవేళ నీవు లవోదికే సంఘంలాగా ఉన్నావా, ఉండొచ్చు. ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు, నాకేం తక్కువ అనుకుంటున్నావా? బాగా ధనవృద్ధి చేసి ఆధ్యాత్మికంగా దివాళా తీసావా? అసలు దేవునితో నీకు సహవాసం ఉందా? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఎందుకైనా దేవునికి నువ్వు కాస్త పనికొచ్చేటట్టున్నావా? ఏమో, లేరు అని చెప్పడం లేదు, ఉన్నారని చెప్పడం లేదు. మనము చెప్పుల షాప్కి వెళ్తాం, రకరకాల సైజుల్లో చెప్పులు ఉంటాయి. ఏది కొనుక్కుంటావు నువ్వు? అన్నిట్లో నీ కాలు పెట్టి చూస్తావు, ఏది కరెక్ట్ సైజు ఉంటే అది తెచ్చుకుంటావు, అవునా? అలాగే 7 సంఘాలలో మనం మన బ్రతుకుని ఇమిడ్చి చూడాలి. నా బ్రతుకు కరెక్ట్ సైజ్ ఏది ఉన్నదో చూసుకొని, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన గద్దింపని అనుకోవాలి. ఇంకొక ప్రాముఖ్య విషయం, ఈవేళ నీ బ్రతుకు ఎఫెసు లాగా ఉండొచ్చు, కానీ ఎప్పటికీ అక్కడే ఉంటావని చెప్పలేం. దుష్టుడు నీ మీద దాడి చేసి నిన్ను లవోదికయ ఘట్టంలోకి తీసుకురావచ్చు, చెప్పలేం. ఈవేళ నీవు ఎఫెసు సంఘము అనే స్థితి నుండి సార్దీసులోకి పడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త పడాలి. ఒకవేళ సార్దీసు సంఘములాగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, నువ్వు మృతుడవు అనే అనుభవంలో నువ్వు ఉంటే నువ్వు మారు మనసు పొందే అవకాశం ఉంది. సార్దీసు సంఘమా మారు మనసు పొందు అని చెప్పాడు ఆయన. లవోదికయ సంఘమా మారు మనసు పొందన్నాడు. నువ్వు గుడ్డివాడు, దౌర్భాగ్యుడు అన్న ఆ సంఘానికి కూడా మారు మనసు పొందన్నాడు. దేర్ ఇస్ అ ఛాన్స్ టు రిపెంట్.
లవొదికయలాగా సర్వభ్రష్టం అయిపోయి నువ్వు ఉంటే కూడా నీకు మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్. నీవు లవొదికయ అనుభవంలో ఉంటే కూడా నీవు కావాలనుకుంటే ఈవేళ నీవు మారు మనసు పొంది నీవు స్మరణ సంఘంలోకి వెళ్ళొచ్చు. మారు మనసు పొందుము అని దేవుడు చెప్పని సంఘాలు 2 ఉన్నాయి. స్మరణకు చెప్పలేదు, ఫిలదెల్ఫియాకు చెప్పలేదు. మేబీ యూ కెన్ గో టు దాట్ లెవెల్. ఫిలదెల్ఫియా సంఘం, నీకున్న శక్తి కొంచెమైనను నా నామమును ఎరుగననలేదు. నీ దగ్గర డబ్బులు లేవు, పలుకుబడి లేదు, అనుభవం లేదు, జ్ఞానము లేదు, పెద్ద చదువు లేదు, విద్యార్హతలు లేవు. టోటలీ యూ థింక్ యు ఆర్ యూజ్లెస్. యూ థింక్ దట్ వే. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. నేను ఎందుకు పనికిరాను నువ్వు అనుకుంటున్నావు. అయినా సరే ఫిలదెల్ఫియా సంఘం తనకున్న శక్తి కొంచెమైనా సరే దేవుని కొరకు శూర కార్యాలు చేసి జయించింది. నీవు ఎదగొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు చేంజ్ ఫ్రమ్ వన్ ఎక్స్పీరియన్స్ టు అదర్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఉన్నతముగా ఉంటే నువ్వు పడిపోయే అవకాశం ఉంది. నువ్వు కింద ఉంటే మారు మనసు పొంది పైకి ఎక్కే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 సంఘములు అనగా 7 రకముల విశ్వాసులు. 7 సంఘములు అనగా 7 రకముల ఆధ్యాత్మిక అంతస్తులు. ఆత్మీయ జీవితంలో 7 లెవెల్స్ అన్నమాట. 7 మౌంటైన్ పీక్స్, 7 శిఖరాగ్రములు, 7 రకాల అనుభవాలు. అంతేకాదు విశ్వాసులలో 7 రకాల విశ్వాసులు. అంతేకాదు నీవు ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ 7 ఎక్కడైనా నువ్వు పడిపోయే అవకాశం ఉంది. ఫిలదెల్ఫియా లాగా ఉండి ఎఫెసులోకి రావచ్చు, స్మరణ లాగా ఉండి లవొదికయలోకి వెళ్ళొచ్చు. నీకున్నటువంటి ఆత్మీయ అంతస్తు మారిపోయే అవకాశం ఉంది. గనక జాగరూకుడవై ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.